ఇంపార్టెంట్ ఏంది, వార్త ఏంది, ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్రం తరపున వాదించేటోళ్ళ మీద సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. పొద్దున మీడియా ఏం రిపోర్ట్ చేయాలి, ఇట్లా జరిగింది, కోర్టు ఇట్లా సీరియస్ అయింది, ఎమ్మెల్యేల ఫిరాయింపు మీద ముఖ్యమంత్రి తిట్టిన దాన్ని, ముఖ్యమంత్రి కోర్టును కంటెంప్ట్ అయ్యేలాగా మాట్లాడింది నిండు అసెంబ్లీలో, వీటన్నిటి మీద వార్తలు రాయాలి, చూపిస్తాం. మనం రాసినాం మన తెలంగాణ పేపర్లో, కోర్టు ఏమన్నది మీ చేతులు ముడుచుకొని కూర్చోవాలన్నా, అక్కడ ప్రజాస్వామ్యం నగ్నంగా డ్యాన్స్ చేస్తూ ఉంటే మేము ఖాళీగా ఉండాలన్నా అన్నది అది రాసినాం. కోర్టు సార్ మీద సీరియస్ అయింది కూడా మనం రాసినాం ఒకటి. ఇక అటో ఇటో చంద్రబాబు నాయుడు దోస్తు పేపరు వాళ్ళ పేపర్ అని చెప్పుకున్నా కూడా ఇది కూడా రాసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే మేము కోర్టులు రెస్పాండ్ కావద్దా, మేము సైలెంట్గా ఉండాలా అని చెప్పి ఈనాడోళ్ళు కూడా రాశారు. ఇక ఆంధ్రజ్యోతి ఇక కంప్లీట్ ఇది వాళ్ళ జేబు సంస్థ అని చెప్పి పేరున్నది చంద్రబాబు నాయుడుకి. లాస్ట్కు వాళ్ళు కూడా సీఎందే లీడ్ తీసుకొని రాశారు. అంటే ముఖ్యమంత్రి మీదనే కోర్టు ఏం వ్యాఖ్యలు చేసిందో అవే లీడ్ తీసుకొని రాశారు. సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ని ఎగతాళి చేయడమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఉప ఎన్నికలు రావంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ధ్వజం. అసెంబ్లీలో నేతల వ్యాఖ్యలకు పవిత్రత ఉంటుందని వ్యాఖ్య. మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పాలంటూ సూచన. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 4 ఏళ్ల పాటు చర్య తీసుకోకున్నా న్యాయస్థానాలు చేతులు కట్టు కూర్చోవాలా అని ఆగ్రహం. ఆర్టికల్ 142 ప్రకారం తాము చర్యలు తీసుకోవచ్చని వెల్లడి. సభాపతి నిర్ణయంపై సమీక్ష చేసే అధికారం కోర్టుకుంది. ఇదంతా నిన్న కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు. దాని మీద లాస్ట్కు టీడీపీపై పేరని ముద్ర ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి కూడా క్లియర్గా వార్త రాసుకొచ్చింది. కానీ మేము తెలంగాణలో తెలంగాణ కోసం పుట్టినాం, తెలంగాణ తెచ్చిందే మా మీడియా సంస్థ, మేమే తెలంగాణ అంటే మేమే, అసలు తెలంగాణ పోరాటం ముందు నుంచి చేసిందే మేము. మా అంత పోరాటం అసలు తెలంగాణలో ఎవడు చేయలే, కేసీఆర్ చేయలే, కోదండరాం చేయలే, ఇంకోళ్ళు చేయలే, ఉద్యోగ సంఘాలు చేయలే, ఎవరు చేయలే, మేమే తెలంగాణ తీసుకొచ్చినామని ఒకళ్ళు చెప్పుకుంటారు. ఇగో వీళ్ళు తెలుసు కదా ఇది ఎవరిదో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఇంకొక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, కాబోయే మంత్రి, ఒక ఇంట్లో 3 పదవులు 4 పదవులు ఉన్నటువంటి ఒక సంస్థ ఇది. ఆ సంస్థలో ఏం రాసింది వార్త, నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో బీసీ దీక్ష చేస్తే, ధర్నా చేస్తే అది రాసిర్రు. ఓకే. వక్ఫ్ బిల్లు మీద నిన్న లోక్సభలో పాస్ అయింది వక్ఫ్ సవరణ బిల్లు, దాని మీద రాసిర్రు. ఓకే, డన్. ఇక చూడు ఇది వార్త. ఏం రాసిర్రయ్యా వీళ్ళు, స్పీకర్ స్వతంత్రుడు, ఆయనను కోర్టులు ఆదేశించలేవు. ఫిరాయింపుల కేసులో సుప్రీం ముందు స్పీకర్ ఆఫీస్ తరపున వాదనలు. నిర్ణయం తీసుకునేదాకా ఆగకుండా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. స్పీకర్కు రాజ్యాంగం విశేషాధికారాలు ఇచ్చింది. ఆయన డెసిషన్ తీసుకున్నాకే న్యాయ సమీక్షకు ఛాన్స్ ఉంటుంది. బెంచ్ ముందు వాదనలు వినిపించిన అడ్వకేట్ ముకుల్ రోహత్గి. స్పీకర్ నిర్ణయం కోసం 4 ఏళ్ళైనా చూస్తూ ఉండాల్సిందేనా బెంచ్. అంటే వార్త విషయం ఏంటిది అనేది ఇంట్లో చెప్తారు. టైటిల్, దాని కింద ఉన్నటువంటి 4 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, వాటిలో వార్త విషయం ఏంటిది అనేది చెప్తారు ఎక్కడైనా. ఇప్పుడు మీకు ఇవన్నీ చూపించిన, ఈనాడు చూపించిన, ఈనాడు చూపించిన వార్త, ఆంధ్రజ్యోతి చూపించిన, మిగతా పేపర్లలో కూడా వచ్చింది. వీళ్ళేం చెప్పిర్రు, తీసుకోకుండా కోర్టులు స్పందించకూడదా అని చెప్పిర్రు. రాజ్యాంగ పరిరక్షణలో కోర్టుల అధికారాలను కోల్పోయినట్లు కాదా, ప్రజాస్వామ్య నగ్న నృత్యాన్ని చూస్తూ ఊరుకోవాలా, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, తదుపరి విచారణ నేటికి వాయిదా, ఉప ఎన్నికలు రావని సీఎం అనడం 10వ షెడ్యూల్ని అపహాస్యం చేయడమే, ఇలాంటి పునరావృతం చేయొద్దని ఆయనకు చెప్పండి, కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు ఇవ్వగలం కానీ నిదానిస్తున్నాం, జస్టిస్ బిఆర్ గవాయ్ అసహనం. ఇది వార్త. ఈనాడోడు అదే రాస్తాడు, మనము రాస్తాం, అదే కోర్టు ఏం చెప్పిందో అదే రాస్తాం. నేను మీకు అట్లా పోయి కూడా చూపించిన వాదనలలో ఏముందో, ఆంధ్రజ్యోతి పేపర్ కూడా అదే రాసింది. ఇంట్లో ఎక్కడన్నా మీకు అవి కనిపించినాయా? ఎక్కడన్నా ఈ 3-4 పేపర్లలో మీకు చూపించిన దానిలో ఉన్నటువంటి అంశాలు ఎక్కడన్నా ఈ వార్తలు కనిపించినాయా? ఈ టైటిల్స్లో, ఈ మేజర్ టైటిల్లో కావచ్చు, ఈ సబ్ టైటిల్స్లలో కావచ్చు, ఎక్కడన్నా కనిపించినాయా? రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయింది లేదు, ప్రజాస్వామ్యం నగ్నంగా డ్యాన్స్ చేస్తా అంటే మేము నిలబడి చూడాలన్నా, చేతులు కట్టుకొని చూడాలన్నా అన్నది లేదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద స్పీకర్ను
ఒక సుప్రీంకోర్టుకు పిలిపించి నిలబెట్టింది మర్చిపోద్దని చెప్పింది లేదు. రేవంత్ రెడ్డి గారి మీద సీరియస్ అయింది లేదు. అంటే మనము రిఫైండ్ ఆయిల్స్ వస్తాయి కదా, డబుల్ ఫిల్టర్, త్రిబుల్ ఫిల్టర్ అని చెప్పి మంచినీళ్ళు అసలు ఆయిల్ తీసుకొచ్చి మనకు అమ్ముతూ ఉంటాం. మొత్తం ఇట్లా నీళ్ళలాగానే ఉంటుంది రంగు, అంటే మంచిగా ఫిల్టర్ చేస్తారన్నట్టు బాగా. అంటే ఒక 10 జాలీలు 20 జాలీలు పెట్టి వడగట్టి మనకు తీసుకొచ్చి ఇస్తారన్నట్టు ఆయిల్. సేమ్ అంత ఫిల్టర్ చేసి అంత జాగ్రత్తగా ప్రభుత్వం మీదకి ఏమాత్రం అసలు సుప్రీంకోర్టు ఏమనలే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనలే. సుప్రీంకోర్టు మీద అసలు ఏం గింత నోరెత్తలేదు, మాట్లాడలేదు. సుప్రీంకోర్టే ఇట్లా చేతులు కట్టుకొని నిలబడి చాలా అద్భుతంగా చేస్తున్నారు, మీరు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా చేతులు కట్టుకొని నిలబడ్డారు న్యాయమూర్తులు. ముకుల్ రోహత్గి వాదనలు ఇట్లా వినిపిస్తూ ఉంటే, స్పీకర్ స్వతంత్రుడు, ఆయన కోర్టులు ఆదేశించలేవని చెప్పి రోహత్గి వాదిస్తూ ఉంటే ఇట్లా న్యాయమూర్తులు ఇద్దరు ఇట్లా చేతులు కట్టుకొని నిలబడ్డారు. వినమ్రంగా ఉంటారు కదా, వినమ్రంగా ఇట్లా కట్టుకొని నిలబడ్డారు అన్నట్టు. ఇది వీళ్ళు చేస్తున్నది. అంటే ఎంత వార్త సివియారిటీని ఎంత తగ్గించి, ఎంత దాన్ని వక్ర భాష అని చెప్పి వీళ్ళు వాదించింది ఇదే. స్పీకర్కు అధికారాలు ఉన్నాయి, కోర్టులు జోక్యం చేసుకోవద్దని చెప్పారు. కానీ న్యాయమూర్తి ఏమన్నాడు? ఎక్కడుంది న్యాయమూర్తి అన్నది? ఎక్కడుంది? ముఖ్యమంత్రి మీద సీరియస్ అయింది ఎక్కడుంది వార్త? ఎక్కడ? ఫస్ట్ పేజీలో అయితే ఏడలేదు. ఏడుంది? ఏడలేదు ఇలా. కేవలం ఒక కంప్లీట్గా ప్రభుత్వం మీద ఈగ వాలకుండా కాదు, కనీసం అటుదికి ఈగ చూసిందనే అది కూడా రాకుండా ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తున్నారు చూడరు వీళ్ళు. అంటే ఒక వార్తని ఎట్లా మ్యానిపులేట్ చేసి, ఎట్లా దాన్ని కంప్లీట్గా దాని రూట్ మార్చేసి, దాన్ని డబల్ ఫిల్టర్, త్రిబుల్ ఫిల్టర్ చేసి, అసలు విషయాన్ని పూర్తిగా పక్కదారి పట్టించి, కేవలం ఒక అభిప్రాయాన్ని, ఒక ఉద్దేశాన్ని మాత్రమే ప్రజలకు ఆపాదించేలాగా ఎట్లా రాస్తూ ఉన్నారనేది ప్రజలు గమనించాలి. మిగతా పత్రికలన్నీ ఏం రాసినాయి, ఈ పత్రిక ఏం రాసింది? మిగతా పత్రికలు కూడా ఈ విషయం చెప్పినాయి, రోహత్గి వాదించిన విషయాలు కూడా చెప్పినాయి. దాంతో పాటుగా కోర్టు సీరియస్ అయింది కాబట్టి ఆ విషయాలు కూడా చెప్పినాయి. ప్రముఖంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్రం తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి లాయర్ మీద కోర్టు సీరియస్ అయింది కాబట్టి, ముఖ్యమంత్రి మీద సీరియస్ అయింది కాబట్టి ఆ వార్తలన్నింటినీ కూడా అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించినాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది? కంప్లీట్గా అసలు మిగతా వాటికి కాంట్రాస్ట్గా, వాటికి సంబంధం లేనట్టుగా దీన్ని మొత్తం నాశనం చేసేసి, అసలు విషయాన్ని అంతా పక్కకు దోసేసి మన మీదకి ఏం రావద్దు, మనకు అస్సలు బురద అంటించుకోవద్దు మనకు. ఎందుకంటే ఎక్కడ మనం నెగిటివ్గా వార్త రాస్తే, అంటే కోర్టు తిట్టింది అని రాస్తే రేపు రావాల్సిన మంత్రి పదవి పోతుందేమో అని బాధ. రేపు 4 రోజుల తర్వాత రావాల్సినటువంటి మంత్రి పదవి పోతుందేమోనని బాధ. ఎందుకంటే ఓనర్ ఎమ్మెల్యే, ఓనర్ కొడుకు ఎంపీ, ఓనర్ అన్న ఇంకో ఎమ్మెల్యే. రేపు ఇంట్లో ఒకరికి మంత్రి పదవి రావాలి, మరి ఎట్లా? ముందు నుంచి రేవంత్ రెడ్డిని మోస్తున్నాయని చెప్పుకున్నటువంటి ఈ పత్రికలే క్లియర్గా వాస్తవాన్ని చెప్పుకొచ్చినాయి. మేము తెలంగాణ కోసమే పుట్టినాం, మాది తెలంగాణ బ్లడ్, మేము మా లెక్క తెలంగాణ పోరాటం కేసీఆర్ కూడా వేయలేదని చెప్పుకునే వీళ్ళు వార్త ఏం రాసిరు చూడుర్రి. చెప్పిన ఇందాక మేధావుల గురించి ఎట్లా చెప్పుకున్నామో, ఒక ఎజెండా, ఒక విషయం జిమ్మాలి, మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం విషయాన్ని డైవర్ట్ చేయాలి, ఇష్యూని డైల్యూట్ చేసేసి పక్కదారి పట్టించి రాయాలి. ఇది ఈ పత్రిక చేస్తున్నటువంటి కథ. ఇంత దారుణంగా ఒక వార్తని ఒక ముఖ్యమంత్రి మీద రెండోసారి సుప్రీంకోర్టు సీరియస్ అయితే, ఇగో ఇది మనం రాసినటువంటి వార్త. అక్కడ జరిగింది ఏంటిది, వీళ్ళు చెప్పింది ఏంటిది, ప్రజానికానికి ఏం చెప్తున్నారు అంటే, మేము ఏది చెప్తే అదే నిజమని నమ్ముతారు ప్రజలు. ఇగో ఇదే నిజం, మేము చెప్పిందే నిజం అని చెప్పి ప్రజలు నమ్మాలి. ఇగో ఇట్లా నమ్మిస్తాం మేము. అందుకే ప్రజలు ఏం చేయాలి, ఈ ఒక్క పేపరో ఒక్క పేపర్ ఎప్పుడు చూడకండి మీరు, ఒక్క మీడియా సంస్థను చూడకండి. మా విషయంలో కూడా ఇంకా వేరే పేపర్లు కూడా చూడండి, ఎక్కడ వాస్తవాలు వస్తున్నాయి ఏంటనే కంపారిజన్ చేసుకొని చూడండి. వార్తల విషయంలో ఎవరు ఏం చెప్పారు, ఏం జరుగుతాను, ఎందుకంటే ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో ఎంబడే వస్తూ ఉన్నది. సో మీరు 1-2 సార్లు కంపారిజన్ చేసుకొని చూసుకోండి. వీటిలలో అందరేమో ఇది జరిగింది, లోపల ఏం జరిగిందని రాస్తారు, జడ్జి ఏం చెప్పిండు రాస్తాడు. కానీ ఇక్కడ జడ్జి ఏం చెప్పారో ఏం ఉండదు ఈ వార్తల. కేవలం రోహత్కి ఏం వాదనలు వినిపించండు మాత్రమే ఉంటుంది.
అంటే అంత జాగ్రత్తగా పద్ధతిగా భయభక్తులతోని వినమ్రంగా రాష్ట్ర ప్రభుత్వం మీదకి ముఖ్యమంత్రి గారి మీదకి ఏమాత్రం రాకుండా ముఖ్యమంత్రిని తిట్టిన వార్త కూడా కనిపించకుండా ఒక వార్తను మేనేజ్ చేసి అంటే ఏం చెప్తున్నాం మరి మనం ప్రజలకు? వాస్తవాలు చెప్తాం మేము, వార్తలు యాజిటీస్గా చెప్తామని చెప్పుకునేటోళ్ళు ఇదా చెప్పేది? యాజిటీస్గా ఎక్కడ చెప్పారు మీరు? వార్తను ఎంత ఉల్టాపల్టా చేసి పడేసిర్రు. ఏం చేస్తున్నట్టు మరి మీరు? అంటే ఈ స్థాయిలో వార్తల మ్యానిపులేషన్ జరుగుతూ ఉన్నది తెలంగాణలో. మీడియా మేనేజ్మెంట్ జరుగుతూ ఉన్నది. అంటే ముఖ్యమంత్రిని కోర్టు తిట్టింది అనే విషయం ప్రపంచానికి తెలియకూడదు, మా వ్యూవర్స్ తర్వాత మా వ్యూవర్స్ ద్వారా వ్యూవర్స్ ఎవరికి కూడా తెలియకూడదు అనేది, మా పేపర్ ఎవరు చదివేటోళ్ళు ఎవరికి తెలియకూడదు అనేది వీళ్ళ అభిప్రాయం. అందుకని ఈ రకమైనటువంటి వార్తలు రాసిరు అన్నట్టు. నిజం చెప్పాలనుకున్నాడు డైరెక్ట్ రాస్తాడు, ముఖ్యమంత్రిని తిట్టిందా ఇంకోటి తిట్టిందా. ఇక మనం గతంలోకి వెళితే గతంలో వీళ్ళు రాసినవి ఎట్లా అప్పుడు ముఖ్యమంత్రుల మీద కోర్టులు అవి కామెంట్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా రాసిర్రు అవన్నీ మనం క్లియర్గా చూసినాం. అప్పుడు కోర్టు ఏ మాట తిడితే అదే మాట తీసుకొచ్చి అక్కడ పెట్టి రాసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు రాయలేకపోతా ఉన్నారు అంటే కేవలం ఒక మంత్రి పదవి కోసం. ఒక మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చింది, అన్నకి ఎమ్మెల్యే, కొడుకుకి ఎంపీ, రేపు ఆయనకు మంత్రి పదవి కావాలి, ఆ మంత్రి పదవి లిస్టులో కూడా ఆయన పేరు ఉందని వస్తూ ఉన్నాయి వార్తలు. సో దాన్ని కాపాడుకోవడానికి ఈ స్థాయిలో వార్తలను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు, యూటర్న్ చేసి అడ్డు పంపిస్తూ ఉన్నారు. ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా వీళ్ళు ఈ అంశాలను అన్నింటినీ మ్యానిపులేట్ చేసుకుంటా వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు.